హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం సోయా 65 తయారు చేసుకుంటున్నామండి. ఇవి పైనుంచి క్రంచీగాను లోపల సాఫ్ట్గాను ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టి ఇవ్వండి, ఇష్టపడి తింటారు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చటి వాటర్ తీసుకొని దాంట్లో 1 కప్పు సోయాబీన్స్ వేసుకొని 2 నిమిషాల పాటు నానబెట్టుకొని చక్కగా నీళ్లు ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్లో 1 కప్పు పెరుగు తీసుకొని అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/4 టీ స్పూన్ చాటు మసాలా, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న సోయాబీన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో వేసుకొని చక్కగా కలుపుకోండి, ముక్కలకంతా పట్టే విధంగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం పక్కన పెట్టుకున్న సోయాబీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా వేసుకొని చక్కటి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. చూసారు కదా, ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయండి. చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవచ్చు. ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకొని ఆయిల్ పోయేంత వరకు ఉంచుకొని ఇప్పుడు వీటిని టమాటా కెచప్తో కానీ అలాగే మైనీస్తో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.